ఐపీఎల్లో ఫ్రాంచైజీ యజమానులు ఆటగాళ్ల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనకాడరనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తన ఐపీఎల్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నాడు. తన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఓ ఐపీఎల్ టీం యజమాని తనను మ్యాచ్ ఆడించడం కోసం ఏకంగా ప్రైవేట్ విమానాన్ని పంపిస్తానని ఆఫర్ చేసినట్లు వెల్లడించాడు. మార్క్ వుడ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ సీజన్లో వరుసగా 5 మ్యాచ్లు ఆడిన తర్వాత ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. మరో 3 రోజుల్లో తదుపరి మ్యాచ్ ఉండటంతో ఆయన కోలుకోవడానికి ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి అరగంటకు ఒకసారి డాక్టర్లు వచ్చి వుడ్ ఆరోగ్యాన్ని పరీక్షించేవారట. ఆ సమయంలో జట్టు యజమాని స్వయంగా ఫోన్ చేసి ఎలా ఉంది, మ్యాచ్ కి రెడీనా అని అడిగేవారని వుడ్ గుర్తు చేసుకున్నారు. తాను కనీసం మంచం మీద నుంచి దిగలేకపోతున్నానని, ఏమీ తినడం లేదని చెప్పినా ఆ యజమాని మాత్రం పట్టు వదలకుండా మరో డాక్టర్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారట. అయినా తగ్గని జ్వరంతో మార్క్ వుడ్ ఇబ్బంది పడుతుండగా మరుసటి రోజు ఆ యజమాని మరో అడుగు ముందుకు వేసి సంచలన ఆఫర్ ఇచ్చారు. నువ్వు ఎలాగైనా వచ్చి మ్యాచ్ ఆడాలి, నీకోసం నేను ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ ప్లేన్ పంపిస్తాను, అందులో వచ్చి మ్యాచ్ ఆడు, ఆట ముగిసిన వెంటనే అదే ప్రైవేట్ ప్లేన్ లో నిన్ను మళ్లీ నీ బెడ్ దగ్గరికి చేరుస్తాను అని ఆ యజమాని అన్నట్లు మార్క్ వుడ్ వివరించాడు. ఆ ఆఫర్ విన్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని, దీనిపై తన తండ్రి సలహా కూడా తీసుకున్నానని, కానీ చివరకు తన ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించానని వుడ్ తెలిపాడు. అయితే మార్క్ వుడ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 2 ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓ మ్యాచ్ ఆడిన ఆయన 2023లో లక్నో సూపర్ జైంట్స్ తరపున బరిలోకి దిగి 4 మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే తనను అంతగా బ్రతిమాలిన ఆ ఓనర్ ఎవరనేది మాత్రం మార్క్ వుడ్ బయట పెట్టలేదు. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.